హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మీకు ఒక మంచి చేపతో కూర చేయడం చూపించాలనుకుంటున్నాను. ఇది ఏం చేప అంటే మాగ చేప అంటామండి. వేరే ప్లేస్లో అంటే వేరే కంట్రీస్లో ఇండియన్ సాల్మన్ ఫిష్ అని పిలుస్తారు. ఇది ఒమేగా 3 ఫుల్గా ఉండే ఫిష్ అన్నమాట. చాలా కాస్ట్ కూడానండి. ఎంత అంటే మనకి ఏట చేసి తెచ్చిన వాళ్ళ దగ్గరే కిలో 800 పడుతుంది. అలాంటిది మనం బయట కొనుక్కుంటే ఇంకా ఒకరి చేయి దాటి వస్తుంది కదా, ఎంత కాస్ట్ మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను కూర చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను. ముక్కల్ని చాలా నీట్గా క్లీన్ చేసుకుని తెచ్చుకుని ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకుని అన్ని ఆ ఫిష్ ఒక కిలోన్నర ఉంటుందండి, కేజీన్నర పైనే ఉంటుంది. దానికి 4 ఉల్లిపాయలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం బరకగా పెట్టుకోవాలి పేస్టు. తర్వాత మంచిగా నేనైతే వేరుశనగ నూనె వాడానండి. కొంచెం ఫిష్ కర్రీకి ఎక్కువగానే ఆయిల్ పడుతుంది, తప్పదు, అన్ని కూరలు ఒకలా చేయలేం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేపుకుని అది అలా వేయడం వల్ల మంచిగా ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఈ ఆయిల్ అంతటికి కూడా ఫ్లేవర్ వచ్చి కూర అంతా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను, అది వేగడానికని. సాల్ట్ మనం ముందు చేపల్లో వేసాం కదండి, అది సరిపోదు, దానికి మిగిలింది మనం ఆనియన్ పేస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మంచిగా వేపుకోవాలి. మెయిన్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆనియన్ పేస్ట్ చాలా 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 బాగా వేగాలి. అది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కూర, అది మెయిన్ పాయింట్. తర్వాత ఇంత బాగా వేగిన తర్వాత దీంట్లో గరం మసాలా వేసేయాలి. తర్వాత మనం మిగిలిన కారం కూడా వేసేసుకుందాం. ఈ కారం కూడా వేసిన తర్వాత కాస్త వేగిన తర్వాత మనం ఆ చేప ముక్కల్ని ఈ మసాలాలో వేసేసుకుని కాసేపు మగ్గించుకోవాలండి. వెంటనే వాటర్ వేయకూడదండి, కొంచెం ఆ పేస్ట్లో మగ్గితే ఆ ముక్కలకి మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ముఖ్యంగా ఇగురు కూర కనుక నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, జస్ట్ ముక్కలు అలా టచ్ అయ్యే వరకు వేస్తే చాలు. ఈ నీళ్ళకే ఈ కూరను ఒక అరగంట పైనే దగ్గరగా మంచి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలన్నమాట. చాలా టైం పడుతుంది. ఇంకా గరిటె పెట్టకూడదు, ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. మనకి మంచి కమ్మటి మాగ చేప ఇగురు కూర రెడీ అయిపోద్ది. మేము తిన్నాం కూడా కదా, చాలా 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 టేస్టీగా ఉందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్. నేను మీ కాకినాడ కుమారి.